ఉప ఎన్నిక ఉంది కాబట్టే చంద్రబాబు ఆయన మంత్రులు నంద్యాలలో కనిపిస్తున్నారన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. నంద్యాల ఉప ఎన్నిక లేకపోతే ఇన్ని అభివృద్ధి పనులు జరిగి ఉండేవా అని ఆయన ప్రశ్నించారు. పోటీ పెట్టాం కాబట్టే చంద్రబాబు రంగంలోకి దిగి నంద్యాలపై ప్రేమ కురిపిస్తున్నారని వ్యాఖ్యానించారు జగన్. ఏ ఒక్క మంత్రి నంద్యాల రోడ్డు మీదకి రాలేదు, ఏ పెద్ద నాయకులు వచ్చి నంద్యాలలో కూర్చోలేదు. కానీ ఇవాళ అందరూ కూడా నంద్యాల నడి రోడ్డుల మీద ఎందుకు తిరుగుతా ఉన్నారు? కారణం ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసిందే. కారణం ఏంటంటే నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి. ఇవాళ ఎప్పుడైనా ఈ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అనే వ్యక్తి పోటీ పెట్టాడు కాబట్టి, ఒకవేళ ఇదే ఎన్నిక జగన్ అనే వ్యక్తి ఇదే ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే, ఇదే ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే ఏ మంత్రి ఇక్కడికి వచ్చిండేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా డబ్బులు విధించేవాడు కాదు. ఆన్ చేసి మళ్ళీ నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి మళ్ళీ నంద్యాల ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇవాళ మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యేగా ఓటు చేసుకునేదానికో మనం ఇవాళ ఓటు వేయడం లేదు. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు కూడా ఈ 3.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనకు, చంద్రబాబు నాయుడు గారి మోసానికి, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి, చంద్రబాబు నాయుడు గారి అధర్మానికి, చంద్రబాబు నాయుడు గారి అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం అంతా కూడా ఓటు వేస్తా ఉన్నాము అని మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ మనం వేసే ఈ ఓటు ఒక సంవత్సరం 3 నెలల తర్వాతలో జరిగే రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాలలోనే మార్పు చిహ్నిస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తాను. నంద్యాలలో మనం వేసే ఈ ఓటుతోనే మార్పుకు నాంది పలుకుతుంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా గట్టిగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మనం వేసే ఓటు న్యాయానికి ఓటు వేయండి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ధర్మానికి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మూటల డబ్బులతో వస్తాడు. అవినీతితో సంపాదించాడు చాలా ఎక్కువ. 3.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్షరాల సంపాదించింది అవినీతి ద్వారా 3.5 లక్షల కోట్లు సంపాదించాడు. ఆ సంపాదించిన సొమ్ములో నుంచి కాస్తో కూస్తో బయటికి తీసి ఎమ్మెల్యేలను ఏ మాదిరిగా కొనుగోలు చేశాడు, మళ్ళీ ప్రజలను కూడా అదే మాదిరిగానే కొనుగోలు చేసేదానికి డబ్బులు మూటలతో వస్తాడు. డబ్బులు మూటలతోనే రావడమే కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఎన్నికలు అనేసరికి కుట్టు మిషన్లు గుర్తుకొచ్చాయి. ప్రజలకు కుట్టు మిషన్లు ఇచ్చాడు. ఎన్నికలు అనేది గుర్తుకొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్టర్లు గుర్తుకొచ్చారు. ట్రాక్టర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు 5,000 ఇస్తానని చెప్పి మొహమాటం లేకుండా కూడా చెప్పాడు. రాబోయే రోజుల్లో వస్తాడు, ఓటుకు 5,000 రూపాయలు తీసుకుని వస్తాడు. జేబులో నుంచి దేవుని పటం కూడా తీస్తాడు. జేబులో నుంచి దేవుని పటము దేవుని ఫోటో తీసేసి మీ అందరితో కూడా ప్రమాణం చేయించుకుని మరి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరికీ నేను ఇక్కడ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేమిటి అనంటే, ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పి చెప్పడం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం చేసే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా దయ్యాలే. ఆ దయ్యాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి పట్టం చూపించి మీ చేతుల్లో 5,000 పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని అడిగినప్పుడు పైనున్న దేవుణ్ణి మనసులోకి తెచ్చుకొని మనసులో ప్రార్థించండి. దేవా, నేను ధర్మానికే ఓటేస్తానని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఆ దయ్యాలకు ఏదో చేస్తాంలే అని చెప్పి పంపించండి. ఆ తర్వాత మీ లౌక్యాన్ని ఉపయోగించండి, దుర్మార్గుల్ని ఇంటికి పంపించే కార్యక్రమం చేయండి. ఓటు మాత్రం ధర్మానికే వేయండి. ఓటు మాత్రం
న్యాయానికి వేయండి అని చెప్పి మనందరినీ కూడా గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు ఇక్కడ ఉన్నాయి. అహంకారం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో ఉన్నాడు అని అంటే డబ్బు ఉంది, ఎవరినైనా కొనగలుగుతా, ఏమైనా చేయగలుగుతా అన్న అహంకారం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నా దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర పోలీసుల బలం లేదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపించే టీవీ ఛానల్ నా దగ్గర లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాసే పేపర్లు నా దగ్గర లేవు. కానీ నా దగ్గర ఉన్నదేమిటో తెలుసా? నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? అది ఆ దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకున్న కుటుంబంలో నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? దివంగత నేత నాన్నగారు చనిపోయి 8 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉండడం అన్నది నాకున్న ఆస్తి. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? జగను అబద్ధం చెప్పడు, జగను మాట తప్పడు, జగను ఏదైనా చెప్పాడు అంటే చేస్తాడు అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? జగను వాళ్ళ నాన్న మాదిరిగానే నవరత్నాలను ప్రకటించాడు ప్రేరణిలో. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోతాడు, ప్రతి ఇంట్లోనూ వెలుగులు నింపుతాడు వాళ్ళ నాన్న మాదిరిగానే అనే నమ్మకం నాకున్న ఆస్తి. ప్రజల్లో ఉన్న నమ్మకం నాకున్న ఆస్తి. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు వేసే ఓటుతో వెంటనే నేను ముఖ్యమంత్రిని కాకపోవచ్చు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇవాళ మీరు వేసే ఈ ఓటుతో రాష్ట్రానికి ఒక సంకేతం పోతుంది. సంవత్సరం తర్వాత జరగబోయే మహాకురుక్షేత్ర సంగ్రామంలో మార్పుకు నాంది నంద్యాల ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగే ఈ ధర్మ పోరాటంలో, ఇవాళ జరిగే ఈ న్యాయ పోరాటంలో మోహనన్నకు మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి, మీ అందరూ దీవెనలు ఇవ్వండి అని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరు కూడా సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు, పంటలకు నీళ్లు కూడా అందించే పరిస్థితి కూడా లేదు. ఆ పంటలకు నీళ్లు అందించే దానికోసం ప్రాజెక్టులు కట్టాలి అన్న ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావు. ఇదే కర్నూలులోనే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలే దానికి నిదర్శనం. గుడిరేవులు ప్రాజెక్టు కడతానన్నాడు, కట్టి 3 ఏళ్ళు అయిపోయింది మాట చెప్పి, ఇంతవరకు పట్టించుకున్న పాపాన పూల. ఆ ప్రాజెక్టు కనుక కట్టి ఉండింటే ఈ పాటికి కేసీ కెనాల్లో నీళ్లు పుష్కలంగా అందే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి క్లాస్ ఉండేది. కనీసం